హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, తమ్నైల్ చూశారు కదా. తమ్నైల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో క్రిప్టో కరెన్సీలో ఆప్షన్స్ ట్రేడింగ్ మీరు ఉంటుంది కరెక్టే ఫ్రెండ్స్. మన క్రిప్టో కరెన్సీస్లో ఆప్షన్స్ ట్రేడింగ్ కూడా చేయొచ్చు. ఈ ఫెసిలిటీ వచ్చేసరికి మనకి డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో డెల్టా ఎక్స్చేంజ్ అనేది ఒక క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అనమాట. ఇందులో వచ్చేసరికి ప్రపంచంలో ఉన్న పాపులర్ క్రిప్టో కరెన్సీస్ అన్ని ట్రేడింగ్ చేయొచ్చు. మీరు ఒకసారి ఇక్కడ చూస్తే బిట్కాయిన్, ఇథేరియం ప్రపంచంలో ఉన్న పాపులర్ క్రిప్టో కరెన్సీస్లో మనం ఇండియా నుంచి ట్రేడింగ్ చేయొచ్చు. ఓకేనా, ఇవన్నీ ప్రపంచంలో ఉన్న టాప్ క్రిప్టో కరెన్సీస్, ఇవన్నిటిలో మనం ట్రేడింగ్ చేయొచ్చు అనమాట. సో వీళ్ళు వచ్చేసరికి ఇలా జనరల్గా క్రిప్టో కరెన్సీస్ వచ్చేసరికి ఫ్యూచర్స్లో ఉంటుంది. బట్ వీళ్ళు వచ్చేసరికి రెండు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో కూడా బిట్కాయిన్, ఇథేరియం అందులో వచ్చేసరికి టాప్ 2. బిట్కాయిన్, ఇథేరియం అనేది క్రిప్టో కరెన్సీ అన్నిట్లలో టాప్ 2 కరెన్సీస్ అనమాట. సో వాటిలో ఆప్షన్ ట్రేడింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇండియాలో లీగల్గా మనం ట్రేడింగ్ చేయొచ్చు క్రిప్టో కరెన్సీస్లో. ఎందుకు అంటే డెల్టా ఎక్స్చేంజ్ వాళ్ళు ఇండియన్ గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ అయినారు ఫ్రెండ్స్. వీళ్ళు క్లియర్గా మనకి ఇక్కడ చూపెడుతున్నారు. వీఆర్ రిజిస్టర్డ్ విత్ ఎఫ్ఐ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఫుల్లీ కంప్లైడ్ విత్ ఇండియన్ రెగ్యులేషన్స్. అండ్ ఆల్సో ఇక్కడ రిజిస్ట్రేషన్ ఐడి కూడా మీకు వెబ్సైట్లో ఓపెన్ చేయగానే కనపడుతుంది. సో మీరు ఏదైనా ఇండియన్ గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ అయిన సంస్థతో ట్రేడింగ్ చేయండి ఆర్ ఇన్వెస్ట్మెంట్ క్రిప్టో కరెన్సీస్లో ట్రేడింగ్ చేసేవాళ్ళు. ఎందుకంటే మనకి ఇలా రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ, ఎందుకంటే ఇక్కడ మనకి వీళ్ళు ఇండియన్ గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ అయినారు కాబట్టి రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ మనకంటూ రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో వీళ్ళు వచ్చేసరికి మన ఇండియన్ కరెన్సీస్లోనే డిపాజిట్ తీసుకుంటారు. మనకి మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి సేమ్ మన ఏ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసామో అదే అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. టోటలీ లీగల్ ప్రాసెస్. సో వీళ్ళు వచ్చేసరికి ఆప్షన్స్లో కూడా ట్రేడింగ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి మీకు చూపెడతాను. చాలామంది ఫ్రెండ్స్ ఆప్షన్ ట్రేడింగ్ ఎలా చేయాలి సార్ క్రిప్టో కరెన్సీస్లో అని అడిగారు. సో వీళ్ళు ఆప్షన్ ట్రేడింగ్ వచ్చేసరికి బిట్కాయిన్, ఇక్కడ బీటీసీ, ఇథేరియం రెండిట్లలో ఆప్షన్ ట్రేడింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో మీరు జనరల్గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఇండియన్ మార్కెట్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇలా ట్రేడింగ్ చేస్తుంటారు కదా, అదేవిధంగా ఇందులో కూడా ట్రేడింగ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ బీటీసీ యొక్క ఆప్షన్ చైన్ అనమాట. ఒకసారి ఇక్కడ చూస్తే ఇది బీటీసీ అంటే బిట్కాయిన్ యొక్క ఆప్షన్ చైన్. ప్రజెంట్ అట్ ద మనీ ఎంత రన్ అవుతుంది బిట్కాయిన్? 97,400. ఇక్కడ చూడండి 97,000 అంటే అట్ ద మనీ. ఇది ఆప్షన్ చైన్ చార్ట్ అనమాట. ఆప్షన్ చైన్ చార్ట్ ఇది కాల్ సైడ్, ఇట్ పుట్ సైడ్. సో టోటల్ మనకి ఎట్లా అంటే జనరల్గా మనకి మీరు నిఫ్టీ అయినా బ్యాంక్ నిఫ్టీ అయినా ఆప్షన్ చైన్ ఎలా ఉంటుందో అదే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ సేమ్ మీరు మీ దగ్గర స్ట్రాటజీస్, చాలామంది ఇలా స్ట్రాటజీస్ ఉంటాయి ఆప్షన్స్ ట్రేడింగ్లో, హెడ్జింగ్ స్ట్రాటజీస్, అవి ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో మీకు ఇంకోటి ఏంటంటే వీళ్ళు మార్జిన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మీరు మార్జిన్ ఫెసిలిటీ కూడా యూజ్ చేసుకోవచ్చు. అతి తక్కువ అమౌంట్ తోటి ట్రేడ్ చేయొచ్చు. అరౌండ్ 5,000 రూపీస్తో ట్రేడ్ చేయొచ్చు. మీకు ఎగ్జాంపుల్ చూపెడతాను. ఇక్కడ హెడ్జింగ్ స్ట్రాటజీ ఏదైనా క్రియేట్ చేద్దాం మనం. సో ఎగ్జాంపుల్ ఒక కాల్ ఆప్షన్, ఇక్కడ అట్ ద మనీ దగ్గర ఒక కాల్ ఆప్షన్ నేను సేల్ చేస్తాను, ఒక పుట్ ఆప్షన్ని సేల్ చేస్తాను. ఓకేనా, సేల్ చేశాను. ఇక్కడ నాకు మార్జిన్ ఎంత ఉంది, ఎంత కావాలి? ఇక్కడ మార్జిన్ అనేది మనకి ఇక్కడ సో లిమిట్ ఆర్డర్, మార్కెట్ ఆర్డర్ సెట్ చేస్తా. ఇక్కడ వచ్చేసరికి మార్కెట్ ఆర్డర్ సెట్ చేశాను. ఓకే, ఇది 100x ఉంది. ప్రైజు బిట్కాయిన్, ఓకే, వాల్యూ మార్కెట్ ఆర్డర్ ఓకే 0.1 క్వాంటిటీ సెట్ చేసుకుందాం. 0.01 ఓకే. సో చూడండి, నేను ఆప్షన్ సెల్లింగ్, ఆప్షన్ బయింగ్ కూడా కాదు, ఆప్షన్ సెల్లింగ్ బిట్కాయిన్ అట్ ద మనీ దగ్గర ఒక పుట్ని ఒక కాల్ని సేల్ చేస్తే మార్జిన్ ఎంత అడుగుతుంది? ఇక్కడ నా అకౌంట్లో $30 ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి $20 కావాలి. నేను ఇది ప్లేస్ చేయాలంటే $20 మార్జిన్ వచ్చేసరికి, అంటే ఇక్కడ మార్జిన్ ఫెసిలిటీ యూజ్ చేసుకుని అంటే అతి తక్కువ అమౌంట్తో మనం ట్రేడింగ్ చేయొచ్చు. $20 అంటే ఎంత ఫ్రెండ్స్? మీరు 20 × 80 రూపీస్ వేసుకోండి, అంటే అరౌండ్ 1,500 నుంచి 1,600 రూపాయలతో మీరు ట్రేడ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ క్వాంటిటీ అనేది మీరు ఎంతైనా క్వాంటిటీ, ఎగ్జాంపుల్ మీ దగ్గర హై క్యాపిటల్ ఉంటే 0.1 సెట్ చేసుకోండి. $195
అంటే $200, 200 ఇంటూ అరౌండ్ మీ దగ్గర 20-30 వేలు ఉంటాయి. ఇలా హెడ్జింగ్ కాన్సెప్ట్లో మీరు యూజ్ చేసుకోవచ్చు. హెడ్జింగ్ మీ దగ్గర ఏదైనా ఆప్షన్ హెడ్జింగ్ స్ట్రాటజీస్ ఉంటే మీరు ఇక్కడ ట్రేడ్ చేయొచ్చు. సేమ్ ఆప్షన్స్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ట్రేడ్ ఇక్కడ చేయొచ్చు. ఒకవేళ మీరు బై చేయాలనుకుంటున్నారు, ఇది బై చేద్దాం. ఆ మార్కెట్ ట్రెండ్ ఒకసారి చార్ట్ ఒకసారి చూద్దాం. సో ట్రెండ్ బట్టి మనం కాల్ ఆప్షన్ బిట్కాయిన్ అప్ ట్రెండ్ ఉంది కాబట్టి ఆప్షన్స్లో కాల్ ఆప్షన్ బై చేద్దాం అనుకున్నాం అడ్ద మనీ దగ్గర. సో ఇది అడ్ద మనీ బై. సో బై లిమిట్ ఆర్డర్ ఆర్ ఏదే మార్కెట్ ఆర్డర్ 0.1 పెట్టుకుంటాను. ఓకేనా? ఎంత క్యాపిటల్ కావాలి? 16 అంటే అరౌండ్ మనకి ఇక్కడ వచ్చేసరికి 70 అంటే అరౌండ్ మనకి 5400 రూపీస్ అంటే 5400 రూపీస్ కావాలి. 5400 ఆ విధంగా. ఓకేనా? ఆప్షన్ బయింగ్. సో మీరు హెడ్జింగ్ కూడా చేసుకోవచ్చు ఇలా. ఆప్షన్ బయింగ్ ఆప్షన్ స్ట్రాటజీ ఇందులో వచ్చేసరికి మీరు ఒకసారి చూస్తే ఎవ్రీడే ఎక్స్పైరీ ఉంటుంది ఫ్రెండ్స్. 22 డిసెంబర్, నెక్స్ట్ 23 డిసెంబర్, 24 డిసెంబర్, 27 ఎవ్రీడే ఎక్స్పైరీ అనేది ఉంటుందన్నమాట. మీరు నెక్స్ట్ డే ఎక్స్పైరీ కూడా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. బట్ ఇది ఎవ్రీడే ఎక్స్పైరీ ఉంటుంది. ఇందులో వచ్చేసరికి మీరు ఒకసారి చూడండి, ఇక్కడ ఎవ్రీడే ఎక్స్పైరీ ఉంటుంది, మంత్లీ ఎక్స్పైరీ ఉంటుంది. సేమ్ మీరు ఆప్షన్స్ ట్రేడింగ్ ఏ విధంగా చేస్తున్నారో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో ఇందులో కూడా ట్రేడ్ చేయొచ్చు. సో జనరల్గా ఆప్షన్స్ సెల్లింగ్ కూడా ఇంట్లో చేయొచ్చు. ఆప్షన్ సెల్లింగ్ హై క్యాపిటల్ మన ఇండియన్ మార్కెట్లో అయితే మీరు నిఫ్టీ అడ్ద మనీ దగ్గర బై చేయాలంటే 20,000, 15,000 నుంచి 20,000 అవసరం పడతాయి. అదే అడ్ద మనీ దగ్గర సేల్ చేయాలంటే మీరు ఇక్కడ చూడండి, నేను అడ్ద మనీ దగ్గర కాల్ ఆప్షన్ బై చేయాలంటే ఎంత అడుగుతుంది? ఇది 0.1 అడిగితే మార్కెట్ ఆర్డర్ పెట్టిన $68 బై చేయాలన్నా. ఎగ్జాంపుల్ నేను ఇదే సేల్ చేయాలనుకుంటాను. మార్కెట్ ఆర్డర్ 0.1 చూసారా? అంటే మనకి జనరల్గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో ఏమవుతుంది? నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసరికి ఆప్షన్ బయింగ్ చేయాలంటే 15,000 నుంచి 20,000 కావాల్స్తే, అదే సెల్ చేయాలంటే 2 నుంచి 3 లక్షలు కావాలి. బట్ ఇక్కడ సెల్ చేయాలంటే అంత అవసరం లేదు. దీనికి హెడ్జింగ్ చేస్తూ నేను సేమ్ దీనికి ఇంకోటి ఇక్కడ సేల్ చేస్తాను. ఇది 0.1 మార్కెట్ ఆర్డర్ 0.1 $195. సో దీనికి మార్జిన్ తగ్గుతుందా ఇంకెక్కడైనా? అవుట్ ఆఫ్ ద మనీ దగ్గర ఎక్కడైనా, ఇన్ ద మనీ దగ్గర కాదు, అవుట్ ఆఫ్ ద మనీ దగ్గర. సరే ఇక్కడ ఒక బై కొడదాం, ఇక్కడ ఒక బై కొడదాం. మార్కెట్ ఆర్డర్ 0.1. సో ఏం లేదు, హెడ్జింగ్ అయితే మనకి ఇక్కడ $281 చూపెడుతుంది ఫ్రెండ్స్. బాస్కెట్ ఆర్డర్ ఇది. సో ఏం లేదు, మీకు అతి తక్కువ ఆప్షన్ సెల్లింగ్ కూడా సేమ్ మార్జిన్, ఆప్షన్ బయింగ్ కూడా సేమ్ మార్జిన్ అనమాట. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటా. ఇక్కడ ప్లేస్ అని కొడితే ఆటోమేటిక్గా మీ అకౌంట్లో ప్లేస్ అవుతుంది. ఇక్కడ పొజిషన్స్ కిందనే చూపెడుతుంది. ఈ విధంగా ఆప్షన్స్ ట్రేడింగ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో కొందరు ఫ్రెండ్స్ అడిగారు, సార్ ఆప్షన్స్ ట్రేడింగ్ ఏ విధంగా చేయాలని. సేమ్ ఇది బిట్కాయిన్ పక్కనే ఇథేరియం ఉంటుంది, పక్కన ట్యాప్. ఇథేరియంలో చేయాలంటే ఈ విధంగా. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మీకు అర్థమైంది అనుకుంటా. ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. సో ఫ్యూచర్స్ ట్రేడింగ్లో కూడా మీరు 1500తో మేము ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ క్రియేట్ చేసాం ఫ్రెండ్స్. కింద వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి. ఓన్లీ డెల్టా ఎక్స్చేంజ్లోనే పనిచేస్తాయి ఈ స్ట్రాటజీస్. మేము క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ ఇవన్నీ డెల్టా ఎక్స్చేంజ్ పర్పస్ క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ అనమాట. ఈ ఫ్యూచర్స్, ఆప్షన్స్ కాదు, ఫ్యూచర్స్ స్ట్రాటజీస్. సో ఇవి మీరు ఫ్రీగా యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. కొద్ది రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకంటూ ప్రాఫిటబుల్ అనిపించినప్పుడు రియల్ టైంలో డిప్లాయ్ చేయండి. ఇవన్నీ ఆల్గో ట్రేడింగ్, ఆటోమేటిక్ ట్రేడింగ్ స్ట్రాటజీస్. ఒక్కొక్క స్ట్రాటజీ వచ్చేసరికి $1,500 ట్రేడ్ తీసుకుంటుంది. $1,500 క్యాపిటల్ ఉంటే చాలు ట్రేడ్ చేయవచ్చు అనమాట ఈ స్ట్రాటజీస్కి, ఒక్కొక్క స్ట్రాటజీకి. సో ఫస్ట్ మీకు డెల్టా ఎక్స్చేంజ్లో అకౌంట్ లేకపోతే ఇక్కడ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకొని స్ట్రాటజీస్ యాడ్ చేసుకోండి.
ఈ స్ట్రాటజీస్ అన్ని ట్రేట్రాన్లో క్రియేట్ చేసే స్ట్రాటజీస్. సో ఫస్ట్ ట్రేట్రాన్లో అకౌంట్ లేకపోతే ఇక్కడ ఫ్రీ లింక్ ఉంది, లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, ఈ స్ట్రాటజీస్ యాడ్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, ఇంకేదైనా మీకు డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.